హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు పుదీనా వడలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి. ముందుగా 4 గంటల ముందు శనగపప్పుని 1 కప్పు తీసుకొని నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న శనగపప్పుని వాటర్ తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు క్వాంటిటీ ఎక్కువైనా చేసుకోవచ్చండి. ఇలానే నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇందులోనికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2 స్పూన్లు, 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, టేస్ట్కు సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ నువ్వులు వేసుకొని బాగా కలిసేంత వరకు ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చేతికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని రౌండ్ బాల్స్లా చేసుకొని అరచేతిలో పెట్టుకొని వడల్లా ఒత్తుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. మరి మందంగా లేకుండా కొద్దిగా పొత్తలాగా ఉండేలా చేసుకోండి. అప్పుడు క్రిస్పీగా వడలు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకొని తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు కాలాక మరోవైపుకు తిప్పుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి. వడలు వేసే ముందు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అప్పుడే లో వరకు కాలి చాలా టేస్టీగా వస్తాయి వడలు. ఇలానే అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మీ ఆయిల్కు సరిపడినంత వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి వడలు. ఈ వడలన్నిటినీ ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చట్నీతో కానీ సాస్తో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.